అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రధాన అంశం ఆత్మ సాక్షాత్కారం పొందడం ఎలా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన జిజ్ఞాసులారా, సాధు సజ్జనులారా, మీకు మరొక మారు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. మానవుడు అన్ని జన్మల కంటే అంటే భగవంతుడు సృజించిన ఈ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి ఉత్తమమైనది. ఈ జన్మ పొందడం మనకు పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే మిగతా జన్మలు అందరికీ వెన్నుముక పడుకుని ఉంటుంది, మానవునికి మాత్రం నిటారుగా ఉంటుంది. అంటే మనం భగవంతుని గురించి ధ్యానం చేసేటప్పుడు వెన్నుముక నేరుగా ఉండేదానివల్ల మనకు ఈ గుదుమ స్థానం నుండి ఆధార చక్రం నుంచి తలలో ఉన్నటువంటి సహస్రాల వరకు నిటారుగా ఉండేదానివల్ల ఈ సప్త చక్రాల ద్వారా మన ఆధ్యాత్మిక శక్తి సహస్రారము చేరుకుంటుంది. అప్పుడు ఆ మానవుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు అవుతాడు. ఈ నేపథ్యంలో మానవుడు మాట్లాడగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, భగవన్నామ స్మరణ చేయగలుగుతాడు. అందుకే మానవ జన్మ ఉత్తమమైనదంటారు. చాలామంది మన భారతదేశంలో యోగులు, మహనీయులు, సజ్జనులు, సాధువులు జన్మలు తీసుకుని ఉన్నారు. వారందరూ మానవ కోటికి విశ్వమానవ కళ్యాణంలో వాళ్ళు భాగస్వాములై ఎంతో వాళ్ళు త్యాగం చేశారు. వారు సంపాదించినటువంటి ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని మనకు అందజేశారు. మనము ఆ మహనీయుల అడుగుజాడలో ప్రయాణిస్తూ వారిని స్మరిస్తూ మనం కూడా ఆ కైవల్య పదానికి సోపానం, వారు వేసిన సోపాన మార్గంలో సులభంగా ప్రయాణించగలిగే అందుకు మనం కృషి చేయాలి. మొదట మానవుడు ఆత్మ సాక్షాత్కారమును పొందడం నేర్చుకోవాలి. ఆత్మ అంటే మన శరీరములో ఉన్న అంటే ఒడ్లులోని కొన ఎలా ఉంటుందో అంత స్వరూపంలో ఆత్మ మనలో నిక్షిప్తమై ఉంటుంది. ఆత్మే పరమాత్మ. సర్వజీవులలోనే భగవంతుడు ఆత్మస్వరూపుడై జ్యోతి స్వరూపంలో వెలుగొందుతున్నాడు. అలాంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేందుకు సనాతన ధర్మంలో 4 మార్గాలను ఉపదేశించారు. ఆ 4 మార్గాలు భక్తి, జ్ఞాన, వైరాగ్య, ధ్యాన మార్గాలను గురించి చెప్పి ఉన్నారు. ఉపనిషత్తులు కూడా ఇదే చెప్పింది. సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యమైనది, నాశనం కానటువంటిది. చిత్ అంటే చైతన్య స్వరూపమైనటువంటిది. ఆనందం అంటే సహజమైన ఆనందం కలిగినటువంటిది. ఈ 3 చిత్ సత్ సత్ ఈ ద్వారా మనం ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఈ తర్వాత ఆత్మ సాక్షాత్కారం గురించి మనకు ఉపదేశం ఇచ్చినాడు. భక్తి మార్గంలో ఉంటూ మనం భగవంత నామస్మరణ చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ మనము భక్తి కలిగి ఉండాలి. అలాగే జ్ఞాన మార్గం అంటే ఈ శరీరం నాది కాదు, మనసు, చిత్తము, బుద్ధి ఇవన్నీ నాశనమయ్యేటివి. ఏదైతే నాశనం కానటువంటిదో అదే ఆత్మస్వరూపము అని తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత ధ్యానము. ఆత్మ పరమాత్మ సంయోగము చెందడమే ధ్యానము. సంయోగము అంటారు, యోగము అంటారు. అలాగా కర్మయోగము. మనం చేసే ప్రతి కర్మను నాది కాదు, మనం చేసే కర్మ ఫలితాన్ని భగవంతుడు అందజేస్తాడు. నువ్వు సత్కర్మలు, నిష్కామ కర్మలు చేస్తే దాని ద్వారా కూడా మనం ఆత్మసాక్షాత్కారం పొందేదానికి వీలుంటుంది. కాబట్టి సర్వజనులారా, మీరందరూ ఆత్మసాక్షాత్కారం పొందాలంటే సత్కర్మలు, నిష్కామ కర్మలు చేయాలి. భక్తి, జ్ఞాన, వైరాగ్య ధ్యానాలను మీరు క్రమం తప్పకుండా నివర్తించాలి. అప్పుడే మనం ఆత్మ సాక్షాత్కారం పొందేదానికి సులభమైన మార్గం అవుతుంది. ఓం తత్ సత్.